హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సినీ గాయకులు, రచయిత, డైరెక్టర్ అయిన కనకాల జయకుమార్ గారు ఉన్నారు. సో ఇవాళ ఆయన అలనాటి సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటి నుంచో కూడా చెప్తూ వస్తున్నారు కదా. ఇవాళ కూడా ఒక సినిమా గురించో లేకపోతే ఆర్టిస్ట్ గురించో ఎవరికో ఒకరి గురించి ఆయన చెప్పడానికి అయితే రెడీ అయిపోయారు. మరి ఎవరి గురించి చెప్పబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ మరి ఎటువంటి టాపిక్, ఏ టాపిక్? ఇవాళ ఎన్టీ రామారావు గారు సావిత్రి యాక్ట్ చేసినటువంటి ఒక మంచి సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఓకే, సూపర్ సార్. ఎన్టీ రామారావు గారు సావిత్రి అంటే వాళ్ళిద్దరూ దంపతులు యాక్ట్ చేసినటువంటి సినిమా కాదు, అన్నా చెల్లెలుగా యాక్ట్ చేసినటువంటి సినిమా. ఓకే. రామారావు గారు సావిత్రి వాళ్ళిద్దరూ చాలా సక్సెస్ఫుల్ పెయిర్ గా భార్యాభర్తలుగా యాక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు అన్నయ్య గాను సావిత్రి చెల్లెలుగా యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి అన్నా చెల్లెల అనుబంధాన్ని చాలా గొప్పగా పోర్ట్రేట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమా. ఆ రోజుల్లో సిల్వర్ జూబులు కూడా ఆడినటువంటి సినిమా రక్త సంబంధం. ఈ రక్త సంబంధం అనేటటువంటిది ఆ బేస్ ఏంటంటే పాసిమలర్ అని తమిళ సినిమా. ఆ పాసిమలర్ తమిళ సినిమాలో శివాజీ గణేశన్ ఎన్టీ రామారావు గారు రోల్ వేశారు. తర్వాత సావిత్రి క్యారెక్టర్ సావిత్రి వేసినట్టుంది. తర్వాత అందులో జమినీ గణేశన్ కూడా వేశాడు. ఆ జమినీ గణేశన్ క్యారెక్టరు తెలుగులో కాంతారావు గారు వేశారు. ఈ సినిమా కథ మలయాళీ అయిన కొట్టార్కర్ అని ఒక ఆయన ఆర్టిస్ట్. ఆ కొట్టార్కర్ విలన్ వేషాలు కూడా వేశాడు. ఆయన రాసినటువంటి కథ అనమాట ఇది. ఆయన సినిమాల్లో వేషాలు వేస్తూ ఆ కొట్టార్కర్ అని సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక వేషం వేస్తాడు, చాలా ప్రామినెంట్గా కనిపించేటటువంటి క్యారెక్టర్. అది అందులో నున్నగా గుండు గీసుకుని ఉంటాడు, విలన్ క్యారెక్టర్ వేస్తాడు కొట్టార్కర్. అతను మలయాళీ. అతను 87 సినిమాలకి కథలు రాశాడు. అందులో ఆయన రాసినటువంటి కథ అనమాట ఈ పాసిమలర్ అనేది. అది తమిళ్లో చాలా అద్భుతంగా ఆడింది. దాన్ని డూండి గారు, ఆయన పేరు డూండేశ్వరరావు అయితే డూండి గారు అని హీస్ ఫేమస్ బై నేమ్ డూండి. ఆయన ఆ సినిమా చూశాడు. ఆ సినిమా చూసి దీన్ని తెలుగులో తీస్తే చాలా బాగుంటుంది, చాలా మంచి సెంటిమెంటల్ స్టోరీ, అన్న చెల్లెలే సెంటిమెంట్కి ఒక పరాకాష్ట ఆ సినిమా. అంతకన్నా అన్నా చెల్లెల అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమా చూసి ఏడ్చి కుర్చీలు తడిచిపోయేంత వరకు ఏడుస్తారు. అంత అద్భుతమైనటువంటి సెంటిమెంట్ అది. 1962, 64 ఆ మధ్యన వచ్చినటువంటి సినిమా అది. అప్పట్లో అనుబంధాలు, బంధాలు, ఆప్యాయతలు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అన్నా తమ్ముడు, అక్క చెల్లి, భార్యాభర్తలు, బంధువులు, బంధుత్వం మీద అప్పట్లో చాలా అనుబంధాలతో ఉండేవాళ్ళు మనుషులంతా. క్రమంగా రాను ఆ అనుబంధాలు సన్నగిలుతూ వచ్చాయి. సో మనం కొంచెం వెనక్కెడితే ఆ తరంలో తర్వాత ఉమ్మడి కుటుంబాలు కూడా ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్దలు, అవ్వలు, తాతలు, అమ్మమ్మలు వాళ్ళంతా ఉండేవాళ్ళు. సో అదొక చాలా గొప్ప అనుబంధంతో కూడినటువంటి జీవనం సాగించేవాళ్ళు అప్పట్లో. సో ఆ టైంలో తీసినటువంటి సినిమా ఇది. మొట్టమొదట సావిత్రిని ఫిక్స్ చేశారు హీరోయిన్గా. నాగేశ్వరరావు గారిని వేద్దాం అనుకున్నారు. డూండేశ్వరరావు గారు వెళ్ళి నాగేశ్వరరావు గారిని అడిగారు. అడిగితే నాగేశ్వరరావు గారు చెప్పారు, నేను సావిత్రి చాలా సక్సెస్ఫుల్ పెయిర్గా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాము. నేను అన్నయ్యగా వేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు, బెటర్ అన్నగారిని ఎన్టీ రామారావు గారిని వేస్తే చాలా కరెక్ట్గా ఉంటుంది అని ఆయన సలహా ఇచ్చాడు. ఆ సలహా తీసుకొని అప్పుడు డూండేశ్వరరావు గారు రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. రామారావు గారి దగ్గరికి వెళ్ళి స్థూలంగా కథ చెప్పంగానే, పాసిమలర్ అనగానే ఓకే బ్రదర్ మనం చేస్తామన్నారు. సో డెసిషన్ మేకర్స్ ఎలా ఉంటారు,
ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అంత ఎత్తుకు ఎదిగారంటే ఆ డెసిషన్ మేకింగ్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళది. ఓకే. ఒక్కొక్క విషయం ఆలోచించడం కానీ, సలహా ఇవ్వటం కానీ, ఇది కాదు అని చెప్పటంలో కూడా వాళ్ళు బాగా పరిణతి చెందినటువంటి ఆర్టిస్టులు, వ్యక్తిత్వాలు కూడా. సో ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ఓకే అన్నారు. ఎన్టీ రామారావు గారు ఓకే అన్న తర్వాత ఎన్టీ రామారావు గారి పక్కన సావిత్రి, పక్కనంటే చెల్లెలుగా, అన్నా చెల్లెలుగా. తర్వాత ఈ చెల్లెలి భర్తగా అప్పటికే సావిత్రికి పెళ్ళైపోయింది. సావిత్రికి పెళ్ళైపోయి జమినీ గణేషన్ భర్త ఉన్నాడు. అప్పటికి విజయ చాముండేశ్వరి కూతురు కూడా పుట్టినట్టుంది. సో జమినీ గణేషన్ వేద్దామా తెలుగులో అని అనుకున్నారు. అక్కడ పాసిమల్ల తమిళ్లో జమినీ గణేషన్ వేశారు. కానీ తెలుగులో వద్దులే అని చెప్పి ఆ వేషానికి కాంతారావు గారిని బుక్ చేశారు. సో కాంతారావు గారు, సావిత్రి ఒక పేరు కింద లెక్క అనమాట. తర్వాత మరి రామారావు గారికి ఒక పేరు కావాలి కదా, దేవిక అనుకుంటా వేసింది ఆ క్యారెక్టర్, దేవిక క్యారెక్టర్ వేసింది. ఆ సినిమాలో రామారావు గారికి 25,000 ఇచ్చారు, సావిత్రికి 20,000 ఇచ్చారు. తర్వాత దేవిక 5,000 ఇచ్చారు. అంటే దేవిక 5,000 ఇచ్చారంటే పాత్ర చిన్నది. సో ఆ పాత్ర కూడా ఎందుకు వేసిందంటే శభాష్ రాముడిలో రామారావు గారికి పేరుగా వేసింది. అదే ఆ సినిమా చేసింది కూడా డూండేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. సో ఆ అభిమానంతో అది చిన్న పాత్ర అయినా సరే తాను వేస్తానని ఒప్పుకుని వేసింది అనమాట. సో దీనికి పాసిమల్లర్ సినిమాని తమిళ్లో భీమ్సింగ్ గారు తీశారు, తెలుగులో బి మధుసూదన్ రావు గారు తీశారు. భీమ్సింగ్ గారినే పెడదాం అనుకున్నారు ముందు. భీమ్సింగ్ గారు అంటే ఆయన తెలుగువాడే వెళ్ళి తమిళనాడులో సెటిల్ అయ్యాడు. ఆయన మన తెలుగువాడే, ఆయన చేత చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల ఎవరిని పెడదాము అని అనుకుని అప్పుడు డూండి గారు వి మధుసూదన్ రావు గారిని సెలెక్ట్ చేశారు. వి మధుసూదన్ రావు గారు అప్పటికి ఇంకా పెద్ద డైరెక్టర్ కాల, అప్పుడే ఎదుగుతున్నాడు ఆయన. ఆ ఎదుగుతున్న మధుసూదన్ రావు గారిని డైరెక్టర్గా పెట్టారు. ఇది అన్న చెల్లెల సెంటిమెంట్, అద్భుతమైన సెంటిమెంట్ సినిమా, ఆయన ఏం చేయగలడు అని చాలామంది చెవులు కొరుక్కున్నారు. కానీ డూండి గారు లేదు, వి మధుసూదన్ రావు గారి డైరెక్టర్ ఉండాలని అని అనుకున్నారు. అంతకుముందు ఆయన ఏ సినిమాలు తీశారు సార్? వి మధుసూదన్ రావు గారు వి.మధుసూదన్ రావు గారు అప్పటికి ఒక 2-3 సినిమాలు తీశారు. టాక్సీ రాముడు కూడా, టైగర్ రాముడు, టాక్సీ రాముడు ఏదో చేశాడు ఆయన. చేశాడు, అంత పేరు రాలేదు ఆయనకి. ఈ సినిమాతోనే వచ్చిందంట. ఈ సినిమాతోనే మంచి పేరు వచ్చింది ఆయనకి. అయితే ఈ సినిమా అద్భుతమైనటువంటి సెంటిమెంట్ ఈయనట్టుగా చేస్తాడనేటువంటి విమర్శ రావటంతో పాటు రామారావు గారు సావిత్రి జంటగా ఉంటే బాగుంటుంది, వాళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా ఏమిటి అనే విమర్శ కూడా వచ్చింది. సో ఏ విమర్శ వచ్చినా సరే డూండి గారు వాటన్నిటిని లెక్క చేయకుండా సో ఆయన పునరంగాడు. మరొక విశేషం ఏంటంటే ఈ సినిమాకి రైటర్గా ఆంధ్రపత్రికలో సినిమాల మీద రివ్యూ రాస్తూ ఉండేవాడు ఒక ఆయన. అప్పటికి సినిమాల్లో ఎంటర్ అయ్యి సినిమా డైలాగులు కానీ కథగా ఏమీ రాయలేదు ఆయన. అప్పటికి ఆంధ్రపత్రికలో సినిమాల మీద రివ్యూలు రాస్తున్నాడు. ఆ రివ్యూలు చదివి రివ్యూలు చాలా బాగా రాస్తున్నాడు, ఇతని చేత డైలాగులు రాయించవచ్చు అని ఆ వ్యక్తిని తీసుకొచ్చి డైలాగ్ రైటర్గా పెట్టాడు డూండి గారు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ముళ్ళపూడి వెంకటరమణ గారు.